ఎస్కే సబీనా ఏం ఆలోచించారంటే జవహర్లాల్ నెహ్రూ గారు మన భారతదేశంలో ఏం చెప్పారంటే సంపూర్ణంగా రాజ్యాన్ని కనుక కాపాడుకుంటే భారతదేశానికి బంగారు భవిష్యత్తు కలిగిన యువతని మనం పెంపొందించుకోగలుగుతాం. అంటే అన్ని కూడా మనం కల్పించాలి. అంటే విద్య, ఆరోగ్యం, పోషకాహారం, అదేవిధంగా సామాజిక భద్రత ఇవి కనుక అందించగలిగితే సక్రమంగా కనుక విద్యార్థులు కనుక మనం కనుక క్రమశిక్షణతో పెంచగలిగితే దేశానికి మంచి సమర్థవంతమైన మేధావులు కానీ నాయకత్వాన్ని కానీ మనం అందించగలుగుతాం. వాళ్ళే మన దేశానికి ఆస్తి సంపద. అందుకే స్వామి వివేకానందుడు మనకు ఏం చెప్పినాడంటే భారతదేశంలో మంచి ఆరోగ్యమైన యువతని పెంపొందించుకోవాలంటే ఉక్కు నరాలు, ఇనప కండరాలు కలిగిన వజ్ర సంకల్పం ఉన్న యువతను కనుక మనం కనుక పెంపొందించుకోగలిగితే వారి దేశానికి ఎనలేని సేవలు అందిస్తారు. వారి చేతిలోనే దేశం భద్రతగా ఉంటుందని ఆయన కలగన్నాడు. కాబట్టి అంతర్జాతీయ బాల దినోత్సవం, బాలల హక్కుల రక్షణ మనకు కావాలంటే ఈ దేశంలో బాల కార్మికులు లేకుండా మంచి విద్యని అందరికీ విద్యను అందించాల్సిన బాధ్యత ఉంది. కానీ నేటి సమాజంలో దేశంలో 2 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారు. మన నవ్యాంధ్రప్రదేశ్లోనే 10 కోట్ల మంది, 10 లక్షల మంది బాల కార్మికులు బయట ఉన్నారు. మరి మన బాధ్యత విద్యా హక్కు చట్టం కానీ, అదేవిధంగా బాల కార్మిక నిర్మూలన చట్టం కానీ, బాలల హక్కుల రక్షణ చట్టం కానీ ఇవన్నీ కూడా మరి సక్రమంగా కనుక పనిచేయించుకోకుండా వాళ్ళని పెంపొందించుకోవడానికి, వాళ్ళని సక్రమంగా పెంచుకోవడానికి బాల కార్మికులు అంటే వెట్టి చాకిరి, బాల కార్మిక నిర్మూలన చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి అందరికీ విషయాలు చెప్పారు. ఈ విషయాలన్నింటినీ మీరు అర్థం చేసుకొని మనకి ఇలాంటి చిన్న సమావేశాలు ఇవన్నీ ఎందుకు పెడుతుంటాము, మీకు తెలియని విషయాల్ని చెప్పడానికి ఇలాంటి సమావేశాలు పెడుతుంటాం. వీటన్నిటిని కూడా మీరు ఉపయోగించుకొని మీకు ఉండేటటువంటి రైట్స్ని మీరు తెలుసుకొని బాగా చదువుకొని సమాజంలో బాగా అభివృద్ధి చెంది మంచి ఉద్యోగాలు సంపాదించుకొని తద్వారా మీ తల్లిదండ్రులకు, మీ ఊరికి, మీ దేశానికి అందరికీ కూడా మంచి పేరు తెస్తే అందరికీ కూడా సంతోషం. అలా కాకుండా మీ రైట్స్ని మీరు ఉపయోగించుకోకుండా, వాటిని తెలుసుకోకుండా ఇళ్ళ దగ్గర పని చేసుకుంటూ కార్మికులుగానో లేకుంటే కర్షకులుగానో మిగిలిపోతే మిగతా మళ్ళా వచ్చే సమాజం కూడా మనకి అభివృద్ధి చెందకుండా ఇలానే ఉండిపోతుంది. ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికి కూడా మన పల్లెల్లో నిరక్షరాస్యులు ఉన్నారు, చదువు రాని వాళ్ళు. చదువు రాకపోతే చాలా సమస్యలు ఉంటాయి. మీకు తెలుసు, చదువు ఒక ఉద్యోగం చేసుకోవడానికే కాదు, ఫ్యాన్ల కింద కూర్చొని పని చేసుకోవడానికే కాదు, ఏ పని చేయాలన్నా కానీ చదువు వచ్చి ఉంటే వాళ్ళకి ఇచ్చే గౌరవం వేరుగా ఉంటుంది. ఆ విధంగా మీరు మీ చుట్టుపక్కల ఉండేటటువంటి పిల్లలందరినీ కూడా ఎవరైనా చదువుకోకపోతే 14 సంవత్సరాల్లో పిల్లలు వాళ్ళకి పాఠశాలకు తీసుకొని వచ్చి వాళ్ళకి చదువు నేర్పించి మంచి టీచర్స్ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా మన ప్రాథమిక విద్య మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది, చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది. హై స్కూల్ విద్య బాగుంది, ఎందుకంటే కాలేజీ విద్య అక్కడ పోతే పిల్లలు తెలుసుకుంటారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. హై స్కూల్ పిల్లలకి లేకుంటే కాలేజీ పిల్లలకి, చిన్న పిల్లలు కానీ చదువు అంటే నిర్లక్ష్యం చేసి ఇంటి దగ్గరే ఉంటూ ఇంటి దగ్గర పిల్లల్ని చాక్కుంటూ లేకుంటే ఏదో చిన్న పనులు తల్లిదండ్రులు చెప్పిన పనులు చేసుకుంటూ చాలామంది పాఠశాలను మానేస్తూ ఉన్నారు. మేము చూస్తున్నాం. మనం 1వ తరగతిలో మనకి దాదాపు ఒక 50 మంది చేస్తే వాళ్ళల్లో మనకి 7వ తరగతికి 8వ తరగతికి వచ్చేళ్ళకి ఆ 50 మందిలో 25-30 మంది మాత్రమే ఉంటున్నారు. మిగతా పిల్లలు ఎక్కడికి పోయినా చదువుకుంటున్నారంటే లేదు. ఎక్కడ చదువుకున్నా పర్లేదు, ఏ పాఠశాలలో చదువుకున్నా పర్లేదు, వాళ్ళు ఇళ్ళ దగ్గర పనులు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలంగా వెళ్ళబుస్తున్నారు. ఆ విధంగా మనం చేసినందువల్ల బాల్యంలో చేసిన తప్పుకి మీరు జీవితంలో చాలా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఎందుకు ఇక్కడ చదువుకోరు, సరిగా చదువుకోకపోతే ఏమవుతుంది? తర్వాత ఏం చేస్తాం మనం? ఇక్కడ 7th లేకుంటే 8th మేనేజ్ చేస్తాం, 5th మేనేజ్ చేస్తాం. ఏం చేస్తారు మీరు? ఇంటికి పోయి ఏదో పనులు చేసుకోవాల్సింది, ఇంటి దగ్గర పనులు చేసుకోండి. ఆ పనులు చేసుకొని మీరు మన కడుపుకి అన్నం మాత్రం మీరు సంపాదించుకోగలరేమో కానీ ఒక గౌరవమైనటువంటి జీవితాన్ని అయితే పొందాలి. కాబట్టి మనం చదువుకోవాలి. 1వ తరగతిలో చేరి మనం
ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా చదివి మనం ఏదైనా ఉపాధి లభించే వరకు దాన్ని వదలకుండా పట్టుదలతో ఉంటేనే తర్వాత జీవితం అనేది మీకు బాగుంటుంది. మీకైతే చాలా రైట్స్ ఇచ్చి ఉన్నారు, హక్కు. ఏం చదువుకోవాలంటే చదువుకోవచ్చు, ఏ స్కూల్లో చదువుకోవాలంటే ఆ స్కూల్లో చదువుకోవచ్చు. హాస్టల్లో మీరు ఏ హాస్టల్లో ఉండాలంటే హాస్టల్లో ఉండొచ్చు. ఇవన్నీ మీకు ఉన్నాయి. మీరు ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం పెట్టాము, నిర్బంధంగా మనమేమి అమలు జరపడం లేదు కూడా. మీరు తినేవాడు తినండి, లేకుంటే మీకు బాగుంటే ఇంటి దగ్గర తినండి అని కూడా చెప్తున్నాం. మీరు హాస్టల్లో కూడా ఉండదలుచుకుంటే ఉండొచ్చు, లేకుంటే ఇంటికి పోయి రావచ్చు. ఇవే వస్తువులు మీకు ఎలా ఉన్నాయంటే మీకు అనుకూలంగానే ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించుకుంటూ మనకు అనుకూలంగా ఉన్నాయి కదని చెప్పి తాడి చెట్ల మీద తిరుగుతూ, లేకుంటే ఎలాగంటే ఇర్రెగ్యులర్గా ఉంటూ క్లాస్కు రాకుండా ఉంటే అది ఎవరికి నష్టం? మీకు హక్కులు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకొని జీవితంలో మంచి స్థితికి రావడానికి వాటిని ఉపయోగించుకోవాలి. సరేనా? ఆ విధంగా కాకుండా మాకు హక్కులు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా బాల కార్మిక మాధవి ఈరోజు మనం నీరు చెట్టు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క కాలనీలో, వికలాంగుల కాలనీలో మండ వెంకట్రావు గారు, అదేవిధంగా మస్తాన్ గారు, అదేవిధంగా సోమయ్య, భాస్కరు, భాష, అనేక మంది వికలాంగుల యొక్క నాయకులు వారి యొక్క హక్కులను సాధించుకునే విధంగా ఏదైతే ఈ టీం ఏర్పడిందో వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కాలనీలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దానిలో భాగంగా నన్ను అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే దానికోసంగా నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. మనందరం కూడా ఈరోజు గుర్తుంచుకోవాల్సిన విషయాలన్నీ కూడా మన ప్రధానమంత్రి మనకు అన్ని విషయాలు కూడా తెలుసు. కానీ తెలిసిన విషయాలని మనం నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకు మళ్ళా తెలియజేస్తూ ఉన్నారు. శుభ్రంగా ఉంచుకోమని, స్వచ్ఛ భారత్ అంటే శుభ్రంగా ఉంచుకోమన్నారు. శుభ్రంగా ఉంచుకునేది మన అందరూ తెలిసిన పదం. కానీ మనం అందరం ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు కూడా ఈ పదాన్ని మనం మర్చిపోయాం. ఎక్కడైతే అక్కడ చెత్త వేయడం, ఎక్కడైతే అక్కడ మనం తిన్న పదార్థాలు మిగిలిన పదార్థాలు అక్కడ వేయడం, దీనివల్ల అనేకమైనటువంటి మనకి అంటు రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు మన దేశ ప్రధాని మనకు తెలిసిన విషయాల్ని, స్వచ్ఛ భారత్ అనేది, శుభ్రంగా ఉండడం అనేది మనందరికీ తెలుసు. అయినా మనకు గుర్తు చేసి ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా నీరు చెట్టు అనే కార్యక్రమం మేము మున్సిపాలిటీలో దాదాపు కొన్ని నెలల క్రితం మేము ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ముఖ్యంగా చెట్లు ఉన్న ప్రదేశంలో చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే చెట్లు మనకి మన యొక్క కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకొని మనకి ఆక్సిజన్ని ఇస్తూ ఉంటాయి. అంటే మన ఆరోగ్యాన్ని మనకు తెలియకుండా కాపాడేటువంటి చెట్లని మనం పెంచుకున్నందువల్ల మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు చాలామంది ఉన్నారు, ఎవరి ఇంటి ముందు వాళ్ళు చెట్టు వేసుకొని పెంచుకుంటే మనం అందరం కూడా ఈ చెట్ల యొక్క వాతావరణంలో పచ్చదనాన్ని మన అందరం కూడా చూసేదానికి ఉంటుంది. మన భారత ప్రధాని కళ్ళగనేటువంటి ఒక ఏదైతే ఉందో పరిశుభ్రంగా ఉండాలా, ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలా, ఈ దేశం యొక్క భవిష్యత్తు బాగుండాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఏదైతే ఆయన మనందరికీ తెలియజేస్తున్నారో దానిలో భాగంగా మనందరం కూడా చెట్లు పెంచి మనందరం కూడా వాళ్ళందరికీ కూడా తోడ్పాటు చేయాలని కోరుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి. వికలాంగులుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాల్లో ముందుండి ఈ చెట్లను నాటడం అయితేమి, పరిశుభ్ర కార్యక్రమంలో అయితేమి, అన్ని విషయాల్లో కూడా వాళ్ళందరూ కూడా ముందుండి ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉంటే మనందరం కూడా మనం అంతా బాగుండి మనం ఆ కార్యక్రమాలు జరగకపోవడం అనేది చాలా బాధాకరం. అందువల్ల ప్రతి ఒక్కరికి నేను కావలి ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏంటనగా, మీ ఇంటి ముందు ఒక చెట్టు నాటండి, మీరే నీళ్లు పోయండి, దాన్ని బతికిచ్చి రేపు చెట్టు చేసినందువల్ల మనందరికి కూడా ఎంత ఉపయోగపడమో మనందరికీ అది తర్వాత తెలుసుద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. వర్షాలు కురిసేదానికి కూడా ఎక్కడైతే చెట్లు ఉంటాయో అక్కడ వర్షాలు కూడా ఎక్కువ పడతా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి మనందరం కూడా ఈ చెట్లను పెంచి
మనందరం కూడా మన యొక్క ప్రభుత్వంలో మనందరం కూడా భాగస్వామ్యంలో కావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వికలాంగ సంఘానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కాలనీలో చంద్రబాబు నాయుడు వికలాంగుల కాలనీలో ఈరోజు దాదాపు 114 ఫ్లాట్లు శాంక్షన్ చేశారు. కానీ వాళ్లను కూడా మన ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టకుండా ఈ పట్టాలు ఇంకా కొంత డిస్టర్బెన్స్ ఉన్నట్టున్నాయి. దయచేసి ఆర్డీఓ గారు వారికి ఏదైతే వాళ్ళ పొజిషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా చెప్పుకోలేరు కాబట్టి మీరే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క ఏదైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చి వివాదాస్పదం లేకుండా వాళ్ళందరూ కూడా మీరు ఏర్పాటు చేస్తారని చెప్పి నేను అదేవిధంగా కావాలి మున్సిపల్ వైస్ చైర్మన్గా మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వికలాంగుల సంఘం యొక్క నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మా యొక్క 59వ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు. ఏదో అందరిలాగా ఇంట్లో కూర్చొని బంధువులతో అట్లా కాకుండా ప్రజలతో మమేకమయ్యి పేద ప్రజలతో ఎవరైతే ఈ యొక్క దేశ అభివృద్ధిలో మూలకారకులు పేద ప్రజలు వాళ్ళు కష్టపడి అహింసను పనిచేస్తూ వాళ్ళకి ఇంకా కూడా అభివృద్ధి జరగాలని కాంక్షిస్తూ ఆ యొక్క సందర్భంగా ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్రాల్లో ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి ఆకాంక్ష కొరకు పేద ప్రజలందరూ కూడా అభివృద్ధి కావాలి. ఈ యొక్క పేద ప్రజలు నిజంగా అభివృద్ధి అయిన రోజే ఈ యొక్క భారతదేశం కూడా అభివృద్ధిలో ఉంటుందని మా అందరికీ కూడా స్ఫూర్తిదాత. వారి యొక్క స్ఫూర్తితో మా యొక్క రాష్ట్రీయ స్వయం సేవక యొక్క స్ఫూర్తితో ఈరోజు నిరాడంబరంగా పేద ప్రజల మధ్య నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటున్నాను. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఇంకా కూడా మీ అందరికీ కూడా సహాయ సహకారాలు చేసే విధంగా, అదేవిధంగా నిన్న కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో నిరుపేదలకు బాగా వైద్యం జరగాలని మంత్రి గారు కూడా వచ్చి చూశారు. అదేవిధంగా అనేక అభివృద్ధి నిరోధక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మీ అందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా నా వంతు సహాయం చేస్తాను. నేనే కాదు మా పార్టీ సభ్యులు అందరం కూడా చేస్తాం. మీరు కూడా సహాయ సహకారాలు అందించి ఆ విషయాలన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చి మీరందరూ కూడా మాకు అండదండలుగా కానీ నిలబడితే ఖచ్చితంగా చేస్తాం. మీరు కూడా మన బాధ్యతగా అక్కడ ఉన్న స్థానికంగా స్వచ్ఛ భారత్ మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి, మన బజార్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా జన్ధన్ అని బ్యాంక్ అకౌంట్ పేదవాళ్ళ కోసం 0 బ్యాలెన్స్తో బ్యాంక్ అకౌంట్ కూడా చేసుకోవచ్చు. దానివల్ల 5,000 రూపాయలు మనకు లోన్ దొరుకుతుంది అప్పు. అదేవిధంగా 1,00,000 రూపాయలు బీమా సౌకర్యం, 30,000 రూపాయలు ప్రమాద సౌకర్యం. ఇవన్నీ కూడా మన కోసం ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. ప్రతి బ్యాంకులో కూడా అందరూ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే సరే, లేకపోతే కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకుని మీరందరూ కూడా బ్యాంక్ యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో మీరంతా కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ విధంగా మీ అందరితో కలిసి ఈరోజు ఈ జన్మదినం ప్రజల మధ్య చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా వెంకటేశ్వర్లో మన మండలం మీరు కూడా రండమ్మా, మీరు మహిళలు అంటారండి, మహిళలు అమ్మా రండి అందరు శాసన
ఆటో డ్రైవర్ల వరకే ఈరోజు కందుకూరు సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఆటో డ్రైవర్లను ఉద్దేశించి వారికి దుప్పటి చొప్పున ఇవ్వడం జరుగుతుంది. రానున్న చలికాలం కాబట్టి మీకైనా కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ అది ఉపయోగకరంగా ఉంటుంది. అభివృద్ధికి జనాల మధ్య పంచుకుంటూ జనాల్లో కూడా పేద ప్రజలైనటువంటి ఆటో డ్రైవర్లకి తన యొక్క సహకారాన్ని అందిస్తూ ఈ చలికాలంలో ఇబ్బందికర పరిస్థితుల్లో కొంతమంది ఈ బెడ్షీట్లు డి సుబ్బారెడ్డి కావలి, బి శ్రీహరి, సతీష్ ಅಂಗಡಿ ಆದ ಅಂಗಡಿ ಅಲ್ಲಡಿದೆ కొట్టం వస్తుంది. నాకు నేను పొలం పని చెంగ తీసుకున్నాను నేను. అక్కడ దాకా తీసుకెళ్ళి తోపారు కనుక మీరు ఊడింది కింద బాగుంది. కొద్దిగా బండి ముందు ఓకేనా రండి. అడ్డం జరగాలి ఫోటో కట్టం రాకూడదు. చూడండి ఆ సైడ్ మధ్యలో నుంచి పోయి అటు నుంచి పోయి నీళ్ళు బొంగై ఇప్పుడు చూసుకోండి. చిన్న కింద చిన్న బ్లేడ్ బ్లేడ్ కత్తెర ఉంటుంది. బ్లేడ్ ఉంటే కత్తెర బ్లేడ్ ఉంది లానా గట్టిగా ఉంది సార్. ఇది కొత్తదేమో గడ్డ పడుతుందమ్మా. గడ్డ పడుతుంది. నువ్వు పక్కన కొంచెం అడ్డలే
కొట్టే మట్టి నా పేరు మండ వెంకట్రావు. నేను వికలాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శిని. ముస్నూరు వికలాంగుల కాలనీలో వికలాంగులు ఇంతకుముందు కూడా మేము స్వచ్ఛ భారత కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ పీక్కోటిని శుభ్రం చేసుకున్నాము. మళ్ళీ ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని మన మున్సిపల్ వైస్ చైర్మన్ భరత్ కుమార్ ద్వారా ప్రారంభించుకొని మేము ప్రతి ఒక్కరివి ఇక్కడ ఉన్నటువంటి 114 ప్లాట్లలో ప్రతి ఒక్కరిమే మేము ఈ చెట్లు నాటి పెంచి పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచేటట్లు, ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉండేటట్లు మేము మా వంతు కృషిగా మేము వికలాంగులను కూడా సమాజ సేవలో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి మా ప్రయత్నం కూడా ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రధానమంత్రి గారి యొక్క ఆదేశాల మీద, అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క చెట్టు నాటే కార్యక్రమము ఇవన్నీ ఈ కార్యక్రమాల్లో వస్తాయి. కాబట్టి ఈ మంచి కార్యక్రమం కాబట్టి అందరూ దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. నువ్వు మాట్లాడు, నేను మస్తాను మాట్లాడు. నా పేరు మస్తాన్, వికలాంగుల హక్కుల వేదిక నెల్లూరు డిస్టిక్ వికలాంగుల ప్రెసిడెంట్. ఈ ఒక మొక్కల నాటం ముఖ్య కారణము ఇక్కడ ఈ వికలాంగుల కాలనీలో పచ్చని వాతావరణం చెట్ల ద్వారా పెంచి ఇక్కడ ఉన్న కలుషాన్ని దూరం చేసే విధిగా అందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఒక విధికి ప్రధానమంత్రి పిలుపు కొరకు ఇక్కడ ముఖ్యంగా మండా వెంకట్రావు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమాన్ని మన కావలి మున్సిపల్ చైర్మన్ భరత్ కుమార్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి మా వికలాంగుల ద్వారా అందరిని తీసుకొచ్చి ఇక్కడికి పిలిచి ప్రతి ఒక్క వికలాంగుడు కార్యకర్తని, రాష్ట్ర నాయకుల్ని అందరిని పిలిపించి ఈ ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఇంకా అన్ని విధాల అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చి ఈ మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి భావిస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం. శ్రీ దుర్గారాంబాస మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో రేపు అనగా మాస శివరాత్రి 21/11/2014 శుక్రవారం మాస శివరాత్రి, కార్తీక మాస శివరాత్రి సందర్భంగా స్వామివారి దేవస్థానం నందు సాయంత్రం ఉదయము 6 గంటల నుండి విశేష అభిషేక అర్చనలు జరుగుతాయి. తదుపరి సాయంత్రం 6 గంటలకు స్వామివారి సన్నిధిలో సహస్ర దీపోత్సవము మరియు దీపార్చన జరుగును. ఈ యొక్క దీపార్చనలో దీపోత్సవంలో పాల్గొన్న భక్తులకు సర్వకాలముల యందు సర్వ అవస్థల యందు ఆయురారోగ్యములు మరియు సకల సౌభాగ్యములు చేకూరాలని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేయడం.